హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వీక్లీ సిరీస్. ఈ వీక్లో మనం మండే నుంచి ఫ్రైడే వరకు మార్కెట్లో జరిగిన మేజర్ ఈవెంట్స్ చెక్ చేస్తూ అలానే టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్గా నిలిచిన ఐటీ ఎందుకు మీకు వరస్ట్ పర్ఫార్మింగ్ సెక్టార్గా ఎండ్ ఆఫ్ ది వీక్ మారింది, అండ్ దీంతో పాటు యుఎస్ ఇరాన్ నుంచి వస్తున్న మీకు పాజిటివ్ సెంటిమెంట్స్ ఏంటి అండ్ ఇతర ఈవెంట్స్ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మండే మార్కెట్లో మనకు ఒక హ్యూజ్ గ్యాప్ అప్ కనపడింది కదా. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి యుఎస్ ఇరాన్ రెండు వారిని ఎండ్ చేయాలి అనుకుని డిసైడ్ అవ్వటం. సో ఈ రెండు కంట్రీస్ వారిని ఎండ్ చేయాలనుకోవడం వల్ల ఇండియన్ మార్కెటే కాదు గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మీకు ఒక్కసారిగా బూమ్ అయ్యాయి. అండ్ ఇండియన్ మార్కెట్ కి దీనివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ పీ స్టాక్స్ వల్ల గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. అరౌండ్ $85 per barrel రీచ్ అయింది. అండ్ హియర్ ఇస్ ద మెయిన్ థింగ్, ఇండియా తన క్రూడ్ లో అరౌండ్ 90% పైగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల ఇండియాకి మేజర్ బెనిఫిట్ వస్తుంది. సో దీనివల్ల ఇండియాలో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలానే వాళ్ళు ఇండియన్ మార్కెట్ లో ట్రిగర్ అయిన ఇంకొక బుల్లిష్ అయిన ఏంటి అంటే ఐఎన్ఆర్ వల్ల అరౌండ్ 40 పైస్ గెయిన్ చేసి $94.71 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 5 వీక్ హైని హిట్ చేసింది. సో ఇండియన్ కరెన్సీ కూల్ ఆఫ్ అవటం స్టార్ట్ అయింది. దీనివల్ల ఇంపోర్ట్స్ ఇంకా చీపర్ అవుతాయి అండ్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గే ఛాన్స్ అంతే ఉంటుంది. అలానే వాళ్ళ మార్కెట్ లో వచ్చిన ఇంకొక బుల్లిష్ అయిన ఏంటో తెలుసా? రీసెంట్ గా ఆర్బీఐ తీసుకున్న ఇనిషియేటివ్స్ కి ఇన్ఫ్లో స్టార్ట్ అయ్యాయి. బట్ ఒక బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటి అంటే హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఇంకా కూడా అరౌండ్ 9.68% ఇయర్ ఆన్ ఇయర్ రైజింగ్ లో ఉంది. ఇది ఇండియాకి ఇంకొక బిగ్గెస్ట్ థ్రెట్. బట్ ఈ బుల్లిష్ ట్రిగర్స్ అన్నిటి వల్ల వన్స్ మనకి ఇన్ఫ్లేషన్ తగ్గితే ఆటోమేటిక్ గా WPI కూడా కూల్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ ఆటో సెక్టర్ అరౌండ్ 2.69% పెరిగింది కదా. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మే మంత్ తాలూకా ఆటో డిస్పాచెస్ రిజల్ట్స్ వచ్చాయి. ప్యాసింజర్ వెహికల్స్ అరౌండ్ 4,38,000 యూనిట్స్ సేల్ అయ్యాయి. ఇది ప్రీవియస్ ఇయర్ 2025 మేతో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 27% గెయిన్ అయ్యాయి. అండ్ యూటిలిటీ వెహికల్స్ అరౌండ్ 25% గెయిన్స్ చూపించాయి. అలానే ప్యాసింజర్ కార్స్ డేటా కూడా రిలీజ్ అయింది. ఈ డేటాని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 28% కంటే ఎక్కువ సేల్స్ చూపించింది ఇయర్. అలానే 2-వీలర్ సేల్స్ గమనిస్తే మోటార్ సైకిల్స్ అరౌండ్ 7.2% హై, అలానే మీకు స్కూటర్స్ అరౌండ్ 27% హై గ్రోత్ చూపించాయి. అలానే మీకు 3-వీలర్ సెగ్మెంట్ కూడా చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 31% హై సేల్స్ రికార్డ్ చేసింది. సో ఓవరాల్ వెహికల్ హోల్సేల్స్ వచ్చేసి అరౌండ్ 23,52,000 యూనిట్స్ కంటే ఎక్కువ ఉంది. ఇది యావరేజ్ గా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మనకి అరౌండ్ 16.8% హై వచ్చింది. అలానే వాళ్ళ ఇండియన్ మార్కెట్ లో టాప్ గెయినింగ్ సెక్టర్స్ చూసుకుంటే రియాలిటీ, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఇండస్ట్రీస్. సో ఇంత మంచి డే లో కూడా మనకి హెల్త్ కేర్ ఇంకా మెటల్ తగ్గి కనపడుతున్నాయి కదా. హెల్త్ కేర్ మెయిన్ గా తగ్గడానికి రీజన్ ఏంటి అంటే ఇండియా స్విట్జర్లాండ్ తో కుదుర్చుకుంటున్న ఒక కొత్త డీల్. అండ్ ఈ డీల్ లో భాగంగా స్విట్జర్లాండ్ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఇండియన్ ఫార్మా మార్కెట్ కి కొద్దిగా నెగిటివ్ థింగ్ అని చెప్పొచ్చు. అందువల్ల ఇవాళ ఫార్మా ఇండెక్స్ డౌన్ అయింది. అండ్ ఇవాళ మనం సెన్సెస్ ఇంకా నిఫ్టీ 50 లో టాప్ గెయినర్స్ చూసుకుంటే ట్రెండ్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫిన్సర్వ్, ఇటర్నల్, అలానే మీకు HDFC లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. అలానే టాప్ లూజర్స్ చూసుకుంటే NTPC, ICICI బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ONGC లాంటి కంపెనీస్ ఇవాళ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ట్యూస్డే కూడా మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి కదా. మనం చెక్ చేసుకుంటే నిఫ్టీ అరౌండ్ 23,989 దగ్గర అండ్ సెన్సెక్స్ అరౌండ్ 76,808 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ అరౌండ్ 24,000 క్రూషియల్ లెవెల్ దగ్గర సస్టైన్ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇంకా కూడా యుఎస్ ఇరాన్ పీస్ డీల్ తాలూకా ఆప్టిమిజం కంటిన్యూ అవటమే. సో ఇవాళ కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అరౌండ్ 2% తగ్గి 81.6 barrel దగ్గర క్లోజ్ అయింది. సో దీని వల్ల మెయిన్ బెనిఫిషియరీ సెక్టర్స్ చూసుకుంటే ఏవియేషన్, FMCG, పెయింట్స్, ఆటో, లాజిస్టిక్స్ మనకి మెయిన్ బెనిఫిషియరీస్ గా ఉన్నాయి. ఐటీ సెక్టర్స్ వల్ల టాప్ గైనర్స్ గా ఉన్నాయి. HCL టెక్నాలజీస్, TCS అండ్ ఇతర ఐటీ కంపెనీస్ అన్ని ఇవాళ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ వాళ్ళ నిఫ్టీని మెయిన్ గా మూవ్ చేసింది వచ్చేసి రిలయన్స్ అండ్ HDFC బ్యాంక్ అని చెప్పొచ్చు. ఇండియా తాలూకు మే మంత్ ఎక్స్పోర్ట్స్ డేటా కూడా రిలీజ్ అయింది. ఇది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 81% పెరిగింది. సో టోటల్ గా అరౌండ్ $45.2 billion గా ఉంది. అండ్ ఇంకొక పాజిటివ్ ట్రిగర్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అరౌండ్ 5.5% కి డ్రాప్ అయింది మే మంత్. అన్ఎంప్లాయ్మెంట్ డేటా తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ మార్కెట్ ని అప్ సైడ్ కి డ్రైవ్ చేసిన మెయిన్ కీ ఫ్యాక్టర్ వచ్చేసి ఆర్బీఐ తాలూకు కరెంట్ అకౌంట్ డేటా రిలీజ్ అయింది. ఇది అరౌండ్ $4.7 billion సర్ప్లస్ లో క్లోజ్ అయింది. అండ్ ఈ డేటా ఏప్రిల్ 2026 ది. ఇవాళ రియాలిటీ, ఐటీ ఇంకా FMCG టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. అండ్ టాప్ లూజర్స్ వచ్చేసి ఆటో ఇంకా హెల్త్ కేర్. సో ఇలా HCL టెక్, NTPC, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, అలానే TCS ఇవన్నీ కూడా మనకి వాళ్ళ మెయిన్ గెయినర్స్ గా నిలిచాయి. అండ్ టాప్ లూజర్స్ వచ్చేసి హిండాల్కో ఇండస్ట్రీస్, JSW స్టీల్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ఐషర్ మోటార్స్, అలానే మారుతి సుజుకి వాళ్ళ మనకి టాప్ లూజర్స్ గా ఉన్నాయి. అండ్ ఒకసారి మనం గ్లోబల్ మార్కెట్స్ కనుక చూస్తే ఆల్మోస్ట్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. ఇండియాస్ డిఫెన్స్ ఇండెక్స్ ఇవాళ అరౌండ్ 4% గెయిన్ అయింది కదా. దీనికి మెయిన్ రీజన్ ఇండియా తాలూకు డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా పెరగటం. అండ్ ఇవి ఒక రికార్డ్ స్థాయికి చేరుకున్నాయని ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఐటీ స్టాక్స్ ఇవాళ కూడా టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అండ్ ఇవాళ మీకు PSU బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, పవర్ స్టాక్స్, అలానే మెటల్ స్టాక్స్ లో మీకు స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనపడుతుంది. ఇండియా విక్స్ కూడా ఫాలో అయ్యి అరౌండ్ 13.5 దగ్గర క్లోజ్ అయింది, విచ్ ఈస్ షోయింగ్ ఎ గుడ్ ట్రిగర్.
ఇవాళ కనుక మనకు చెక్ చేస్తే ఎన్ఎస్సీలో లిస్ట్ అయిన స్టాక్స్ లో అరౌండ్ 2000 కంటే ఎక్కువ ఇవాళ గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి. అండ్ టోటల్ 16 సెక్టరల్ ఇండిసెస్ లో అరౌండ్ 10 సెక్టర్స్ మనకి ఇవాళ గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి. ఇండియాకి కెనడాకి మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్ జరుగుతుంది కదా. సో ఈ డీల్ ఏదైతే ఉంటుందో ఇది బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందని బోత్ కంట్రీస్ కూడా చెప్పాయి. ఇది ఇండియన్ మార్కెట్లో ఇంకొక కెటలిస్ట్ లో యాడ్ చేసింది. అండ్ ఇవాళ మార్కెట్లో మనకి ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ డేటా కూడా రిలీజ్ అయింది. ఇది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 14.5% గెయిన్ అయింది. అండ్ మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లో సర్వీసెస్ తాలూకా ఎక్స్పోర్ట్స్ అరౌండ్ 33.8% నుంచి 48.8% కి గెయిన్ అయింది ఫ్రమ్ లాస్ట్ 10 years. అండ్ ఇవాళ మార్కెట్లో ఇంకొక కీ అప్డేట్ కూడా రిలీజ్ అయింది. అదేంటి అంటే స్టేట్స్ టోటల్ ఎక్స్పెండిచర్ అరౌండ్ 131% పెరిగింది ఇన్ ద లాస్ట్ 10 years. అరౌండ్ 22.18 lakh crores నుంచి 51.2 crores కి పెరిగింది. సో స్టేట్స్ టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అరౌండ్ 83% కంటే ఎక్కువ పెరిగింది. అంటే స్టేట్స్ 83% కంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తుందన్నమాట. పెరుగుతున్న స్పెండింగ్ లో అరౌండ్ 78% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ నేషనల్ మార్కెట్స్ కూడా మోస్ట్లీ ఇవాళ గ్రీన్ లోనే క్లోజ్ అయ్యాయి. వరుసగా 4వ రోజు కూడా ఇవాళ మార్కెట్స్ గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి. అండ్ దీనికి మెయిన్ రీజన్ మనందరికీ తెలుసు కదా. సో యూఎస్ ఇరాన్ పీస్ డీల్ మాత్రమే. అండ్ పీస్ డీల్ తో పాటు ఇండియాకి వస్తున్న వేరే కెటలిస్ట్ వల్ల మీకు ఇండియన్ మార్కెట్ కంటిన్యూగా రైజ్ అవుతూనే ఉంది. ఈ విషయంలో క్రూడ్ ఆయిల్ డౌన్ అవుతూ అరౌండ్ 77.8 barrel కి రీచ్ అయింది. సో ఇది 4th డే క్రూడ్ ఆయిల్ కంటిన్యూగా డౌన్ అవుతాం. సో ఇదిలా ఉంటే నేను రాత్రి మనకి ఫెడ్ తాలూకా మీటింగ్ ఉంది కదా. సో ఈ ఫెడ్ మీటింగ్ లో మనకి నెక్స్ట్ ఇయర్ ఇంకొక రేట్ హైక్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఐటీ కంపెనీస్ కి ఇది ఒక బ్యాడ్ న్యూస్. అండ్ ఆల్రెడీ మనం చూసాం కదా నిఫ్టీ ఐటీ వాళ్ళు అరౌండ్ 1.2% డౌన్ అయింది. దీనికి మెయిన్ రీజన్ ఫెడ్ రేట్ హైక్ ఒకటే కాదు, దాంతోపాటు ఎక్సెంచర్ వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం, ఎసెన్షియల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల ఐటీ సెక్టర్ మొత్తం డౌన్ అయింది. ఈవెన్ ఇన్ ఇండియా ఐటీ సెక్టర్ డౌన్ అయినప్పటికీ బ్యాంకింగ్ ఇంకా ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో మీకు స్ట్రాంగ్ బయింగ్నెస్ కనపడింది వాళ్ళ ఇండియన్ మార్కెట్ లో. ఇవాళ ఒక గుడ్ న్యూస్ వచ్చేసి ఎన్ఎస్సి డిఆర్పిహెచ్ కి ఫైల్ చేసింది. సో సూన్ ఎన్ఎస్సి నుంచి ఒక ఐపీఓ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక ఎక్స్చేంజ్ తన కంపెనీని తానే లిస్ట్ చేసుకోలేదు కాబట్టి సో ఇప్పుడు ఎన్ఎస్సి మీకు బిఎస్సిలో లిస్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీని వాల్యుయేషన్ అరౌండ్ 30,000 crore ఎస్టిమేషన్ గా ఉంది. సో 30,000 crore అంటే ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఐపీఓ అని చెప్పొచ్చు. అండ్ జియో నుంచి కూడా ఈ ఇయర్ లో మనం ఒక ఐపీఓ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని వాల్యుయేషన్ అరౌండ్ 30 to 34,000 crores వరకు ఉండే ఛాన్స్ ఉంది. సో ఇండియన్ ఎకనామీని 2 బిగ్గెస్ట్ ఐపీఓస్ హిట్ చేయబోతున్నాయి. చూద్దాం దీనివల్ల ఇండియన్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది. ఇండియా యూకేకి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కదా. అండ్ ఇది ఇయర్ July 15 నుంచి స్టార్ట్ అవబోతుందని 2 countries చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ 4 to 5 years లో అరౌండ్ $100 billion మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆర్బీఐ కూడా అరౌండ్ 72,300 crores విఆర్ఆర్ ఆప్షన్స్ ద్వారా ఇండియన్ ఎకనామీలో ఇన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఇండియన్ గవర్నమెంట్ June 30 తర్వాత కూడా మేజర్గా ఒక 40 products పైన ఇంపోర్ట్ డ్యూటీ ఎగ్జంప్షన్ ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందని కూడా మనకు ఒక న్యూస్ రావడం జరుగుతుంది. సో టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ చూసుకుంటే యూటిలిటీస్, పవర్, టెలికామ్, హెల్త్ కేర్ ఇంకా పిఎస్యూ వల్ల టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్. అండ్ ఐటీ, టెక్, ఎనర్జీ వల్ల టాప్ లూజర్స్ గా నిలిచాయి. సో టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్ లిస్ట్ గా మనం చెక్ చేసుకుంటే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ట్రెంట్, ఎన్టీపీసీ, బిఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి వల్ల మనకి టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. అండ్ టాప్ లూజర్స్ చెక్ చేసుకుంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, మారుతి సుజుకి, టెక్ మహేంద్ర, ఇలాంటి కంపెనీస్ ఇవాళ మనకి టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటీ కంపెనీ ఇవాళ లాస్ లోనే ఎండ్ అయింది. సో గ్లోబల్ మార్కెట్స్ ఇవాళ మిక్స్డ్ తో క్లోజ్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ కూడా ఇవాళ మీకు గ్రీన్ లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ యూరోప్ మార్కెట్స్ ఒక్క యూకే మార్కెట్ తప్ప మిగిలిన అన్ని మేజర్ యూరోపియన్ మార్కెట్స్ ఇవాళ గ్రీన్ లోనే క్లోజ్ అయ్యాయి. కంటిన్యూగా 4 days గ్రీన్ లో క్లోజ్ అయిన మార్కెట్ ఫ్రైడే మాత్రం డౌన్ అయింది. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అండ్ ఐటీ సెక్టర్ లో వస్తున్న హ్యూజ్ సెల్ ఆఫ్ మాత్రమే. సెన్సెక్స్ అరౌండ్ 607 points డ్రాప్ అయ్యి 76,802 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ అరౌండ్ 155 points పైగా డ్రాప్ అయ్యి అరౌండ్ 24,013 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయినప్పటికీ ఈ వీక్ మొత్తం నిఫ్టీ ప్రైస్ యాక్షన్ కనుక మనం గమనిస్తే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 2 మెయిన్ ఇండెక్సెస్ కూడా అరౌండ్ 1.7% రిటర్న్స్ ని ఈ వీక్ లో జనరేట్ చేశాయి. అండ్ ఎసెన్షియల్ వీక్ రిజల్ట్స్ వల్ల ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా చాలా సెల్ ఆఫ్ చూసాయి. అండ్ నిఫ్టీ ఐఐటీ అరౌండ్ 4% పైన డ్రాప్ అయింది. అండ్ ఇన్ఫోసిస్ ఇవాళ ఐటీ సెక్టర్ లో వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ అరౌండ్ 7% పైన ఇన్ఫోసిస్ వల్ల డ్రాప్ అయింది. అండ్ మిగిలిన అన్ని ఐటీ లార్జ్ క్యాప్ కంపెనీస్ కూడా అరౌండ్ 4 to 7% డ్రాప్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి వీటికి ఒక యాడ్ ఆన్ ప్రెషర్ అని నిలిచింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2% పైన వాళ్ళ డ్రాప్ అవడంతో నిఫ్టీ 50ని ఇవి ఇంకా కిందకి నెట్టే ప్రయత్నం చేశాయి. అండ్ ఈ ఫాలింగ్ మార్కెట్ లో ఇండియాకి వస్తున్న ఇంకొక బెటర్ ఆపర్చునిటీ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ఇంకా కూడా డౌన్ అవుతూ ఉండడం మాత్రమే. ఇవాళ టాటా మోటార్స్ అరౌండ్ 8% డౌన్ అయింది కదా. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ల్యాండ్ రోవర్, జాగ్వార్ 2 కంపెనీస్ కూడా ఫైనాన్షియల్ 2027 ఎక్స్పెక్టేషన్స్ వల్ల స్టాక్ అరౌండ్ 8% ఇవాళ ఫాల్ అయింది. బట్ వీళ్ళకి సంబంధించిన మిగిలిన అన్ని సెగ్మెంట్ సేల్స్ కూడా మీకు పాజిటివ్ గానే ఉన్నాయి. సో ఇండియాని కన్సర్న్ చేస్తున్న
చూస్తున్న ఇంకొక మెయిన్ ఇష్యూ వచ్చేసి నేషనల్ వైడ్ రైన్ ఫాల్ డెఫిసిట్ అనమాట. సో అరౌండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 41% డౌన్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉందని. యాక్చువల్ గా ఇయర్ June 4 నుంచి June 18 వరకు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అరౌండ్ 41% షార్ట్ ఫాల్ రైన్ మనకు కనబడుతుంది. సో దీని వల్ల మీకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో లిక్విడిటీ కూడా అరౌండ్ 3 month లోన్ హిట్ చేశాయి. సో డ్యూ టు 3 month అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ అండ్ ఫెడ్ రేట్ హైక్స్, ఇంకా యుఎస్ ఇరాన్ టాక్స్ స్విట్జర్లాండ్ లో పోస్ట్ పోన్ అవ్వటం, ఈ రెండు విషయాలు మార్కెట్ బుల్ రన్ కి ఇవాళ ఒక పాజిటివ్ లా నిలిచాయి. సో గ్లోబల్ గా రిలీజ్ అవుతున్న ఇంకొన్ని ఆర్టికల్స్ కనుక మనం చెక్ చేస్తే ఇండియా అరౌండ్ $200 billion ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు, అది కూడా బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2030కి, అండ్ దట్ టు ఫర్ ఓన్లీ బ్రిక్స్ నేషన్స్ అని మనకి మేజర్ ఆర్టికల్స్ లో వస్తుంది. అండ్ వాళ్ళు ఇండియన్ మార్కెట్ చెక్ చేస్తే టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ వచ్చేసి టెలికామ్, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఇండస్ట్రీ, ఇంకా హెల్త్ కేర్. అండ్ అలానే టాప్ లూజర్స్ వచ్చేసి ఐటీ, టెక్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఇంకా రియాలిటీ ఇవాళ మనకి టాప్ లూజర్స్ గా నిలిచాయి. అండ్ ఇవాళ ఇటర్నల్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్, ఎన్టీపీసీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. అలానే ఇన్ఫోసిస్, టీసీఎల్, హెచ్సిఎస్, టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ మనకి టాప్ లూజర్స్. సో యూరోపియన్ మార్కెట్స్ కనుక చెక్ చేస్తే ఇవాళ కూడా యూకేకి సంబంధించిన FTSE 100 డౌన్ లో క్లోజ్ అయింది. అండ్ మిగిలిన అన్ని యూరోపియన్ మార్కెట్స్ కూడా మోస్ట్లీ గ్రీన్ గానే క్లోజ్ అయ్యాయి. అండ్ ఏషియాలో కనుక మనం చెక్ చేస్తే కొన్ని మార్కెట్స్ ఇవాళ హాలిడేలో ఉండటం అండ్ మిగిలిన మార్కెట్స్ కూడా మీకు ఇవాళ మిక్స్డ్ సెంటిమెంట్ ని చూపించాయి. ఇలాంటి మరింత మార్కెట్ డేటా తెలుసుకోవాలనుకున్నా, అదే మీరు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నా, ఇప్పుడే ట్రేడింగ్ వైస్ ఇన్స్టిట్యూట్ ను విజిట్ అవ్వండి.